జగన్కి రాడ్డు రంబోలా లాంటి వార్త గత కొద్ది రోజులుగా నేను చెప్తున్నదే నిజమైంది. ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం లేపేయమంటూ సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా తొలగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడి అరాచకాలకి అంతం పడిపోయింది. అసలు ఇప్పుడు కొత్త డీజీపీగా ఎవరు రాబోతున్నారు, కసిరెడ్డిని ఎందుకు తీసేశారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ యొక్క దుర్మార్గుడు అరాచకవాది నీచుడు నికృష్టుడు దౌర్భాగ్యుడు ఎన్నికల్ని ప్రజల్లో గెలవలేక వ్యవస్థల్ని బానిసత్వం చేయించుకోవడం ద్వారా, కులం ద్వారా, మతం ద్వారా, డబ్బు ద్వారా, భయం ద్వారా, బెదిరింపు ద్వారా గెలవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలకు తెరలేపినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు. అతని అంతం కేవలం వారం రోజుల్లో ఉండబోతా ఉంది. అయితే దానికి సహకరిస్తున్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి వ్యక్తులు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా మొన్నటిదాకా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంది ఎస్పీలు, అనేక మంది ఐఏఎస్లు, సిఎస్ జవహర్ రెడ్డితో సహా. అయితే గతంలోనే 6 మంది ఎస్పీలని, 3 ఐఏఎస్ని ఎన్నికల సంఘం తొలగించింది. అయినా సిగ్గు లేనటువంటి, ఎగ్గు లేనటువంటి, మానవ లేనటువంటి, మర్యాద లేనటువంటి, బుద్ధి లేనటువంటి, నిజాయితీ లేనటువంటి, మనం కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకున్నటువంటి ఈ డీజీపీ, ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ బానిసలా పనిచేస్తుంటే దాని మీద అనేక కంప్లైంట్ ఏంటంటే మీదట ఎన్నికల సంఘం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తొలగించింది. ఎవరితను? పూర్తి స్థాయి డీజీపీ కూడా కాదు, ఇన్ఛార్జ్ డీజీపీ. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడు? తన కులం కాబట్టి పెట్టుకున్నాడు, తన బానిస కాబట్టి పెట్టుకున్నాడు, తన జిల్లా కాబట్టి పెట్టుకున్నాడు, తన నియోజకవర్గం కాబట్టి పెట్టుకున్నాడు. ఎంత సిగ్గు లేకుండా ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల ద్వారా ప్రజల మన్ననలు పొందలేనటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ డీజీపీని తొలగించడంతో ఈ రాష్ట్రంలో అరాచకానికి అంతం పలికడం జరిగింది. ఇవాళ అరాచకాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, గూండాయిజాన్ని అడ్డం పెట్టుకొని, రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు చేయాలనుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఐరన్ రాడ్డు లాంటి వార్త ఇది. గత 5 సంవత్సరాలుగా తన బానిసలను డీజీపీలుగా పెట్టుకొని ప్రశ్నించే గొంతుల మీద కేసులు పెట్టి కొట్టిస్తారా? కొడకల్లారా గుర్తుపెట్టుకోండి. లోకేష్ అన్న దగ్గరే కాదు రెడ్డి రే, మాలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉంది. 10 కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా? కొడతారా? మీ కుటుంబాలు లేవా? మీకు జీవితాలు లేవా? మీరు ఎక్కడికి పోతారు? జగన్ అనేవాడు ఈ దేశం దారి పారిపోతాడు, వాడు చేసి వాడు సంపాదించుకున్నటువంటి అక్రమ సంపాదనతో. మరి వాడికి సహకరించినటువంటి మీ బతుకులు ఏమవుతాయి? మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, వదులుతావా? చట్టం ద్వారా శిక్షించి తీరుతాం. వ్యక్తిగతంగా దాడులు చేస్తారు అనేటువంటి భయం ఉంటుంది. బట్ ఆ టెన్షన్ పడవాకండి అంటే అన్నా కూడా మీకు టెన్షన్ ఉంటుంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు డీజీపీ, కొత్త డీజీపీ ఎవరు అవుతారు? ఏపీ వెంకటేశ్వరరావు గారు అవుతారా అనేటువంటి భయంతో వైసీపీ వణికిపోతా ఉంది. ఓకే, అవుతారా లేదా అనేది పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన మీద సస్పెన్షన్ ఉన్నటువంటి అంశానికి సంబంధించి తీర్పు ఇంకా రాలా. మేబీ రేపొద్దున తీర్పు వస్తే అతను రేపు మధ్యాహ్నానికి డీజీపీ అయిపోవచ్చు. లేదా ఇప్పుడు 3 పేర్లతో లిస్టు పంపించమని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ద్వారకా తిరుమలరావు గారు పేరు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. 3లో మరో 2 సీనియర్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా తెలుగుదేశం జెండా ఎగరబోతోందని, ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచకం ఎక్కువైందని, వైసీపీ అరాచకాలకి సహకరించేటువంటి అధికారులకు కూడా తుత్తర తీరిపోతుందని ఇవాళ ఈ యొక్క ఈసీ నిర్ణయంతో ఈరోజు తేలిపోయింది. సిఎస్ను కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బానిస పెన్షన్లో సిగ్గు లేకుండా మనిషివా, కడుపు ఇంకేమైనా తింటున్నావా అని ప్రజలు తిట్టుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సిఎస్ని. ఎందుకంటే పెన్షన్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ, సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ, వాళ్ళ ద్వారా ఒకే 1 గంటలో రాష్ట్రం అంతా పంపిణీ చేయగలిగినటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కేవలం ఇవ్వనంటూ, బ్యాంకుల్లో వేస్తానంటూ, వృద్ధుల్లో అపోహలు కల్పించి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరుద్దామని, వృద్ధులు ఇబ్బంది పడుతుంది చంద్రబాబు నాయుడు వాళ్ళని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని సిగ్గులేనటువంటి ఆలోచన చేసినటువంటి సిఎస్కి కూడా ఖచ్చితంగా శిక్షించడం జరగాలి. అతన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలి. అతని స్థానంలో సమర్థుడైనటువంటి వ్యక్తిని పెట్టాలి. లేదంటే ఈ దౌర్భాగ్యులు, ఈ నీచులు, ఈ నికృష్టులు మళ్ళీ ఇలాగే ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సిగ్గుపడాలి. ఒక ఐపీఎస్గా ఉన్నతమైనటువంటి ఉద్యోగం, డీజీపీ స్థాయికి ఎదిగావు, కానీ ఒక పార్టీకి ఊడిగం చేసావు, ఒక కులానికి ఊడిగం చేసావు, జగన్మోహన్ రెడ్డి లాంటి 420కి ఊడిగం చేసావు. చివరాఖరికి నీ జీవిత చరమాంకంలో ఇంకా రిటైర్ అవ్వబోయే దానికి కొంత సమయం ఉన్నటువంటి ఈ సమయంలో నువ్వు ఒక పార్టీకి ఊడిగం చేసావని నేను ఈసీ తొలగించిందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకంటే బుద్ధి తక్కువ ఉంటుందా? ఇంతకంటే పరువు తక్కువ ఉంటుందా? ఇతనే కాదు, సిఎస్ని కూడా తొలగించాలి. రేపో మాపో సిఎస్ని కూడా తొలగిస్తారు. నేను చెప్తా ఉంటే చాలామంది అన్న నువ్వు చెప్తావు అది జరగదన్నా, అన్న అది పేక్కు న్యూస్ అన్న, ఎవరినైనా జరుగుద్దే, ఖచ్చితంగా జరుగుద్ది. ముందో వెనకో నేను చెప్పినప్పుడే జరుగుద్దా? ముందు మనకు సమాచారం వస్తుంది, విశ్వసనీయమైనటువంటి సమాచారం. దాని మేరకు మనం ముందు చెప్తాం.
అదే మరి చెప్పడం అంటే. అయిన తర్వాత డీజీపీ మారిపోయిన తర్వాత చెప్పేదే ఉంది. మారతాడనే సమాచారం ముందు తెలుసుకొని చెప్తాం. కాబట్టి దయచేసి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి మీరు అనుకున్నప్పుడే జరిగిపోవాలంటే కాదు. రాజకీయాల్లో ఓపిక ఉండాలి. సరే మీకు కాదు, ఇప్పుడు ఈ యొక్క దుర్మార్గుడు డీజీపీ ఇతన్ని మార్చేసి ఇప్పుడు కొత్త డీజీపీ కూడా సిఎస్ జవహర్ రెడ్డి కాబట్టి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి బానిసల లిస్టు 3 పంపించేటువంటి అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయకపోతే ఈసీ వాళ్ళ మీద కూడా వేటు వేస్తుంది.